పైనుంచి ఎడతెగని వర్షం, చుట్టూ మహా ఉగ్రరూపంతో దాల్చి ప్రవహిస్తున్న మున్నేరు నది. గుండెలు అదిరేలా ప్రవాహ ఉధృతి శబ్దం. ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జిపైనే సుమారు 9 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూశారు ఆ 9 మంది. వారున్న చోటికి ఎవరు వెళ్లాలన్నా సాహసమే కదూ. ఆ ఆలోచన చేసేందుకు కూడా భయపడే పరిస్థితులు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ ప్రయత్నాలు చేస్తున్నారు. హెలికాప్టర్లు పంపించి కాపాడాలన్న వాతావరణం సహకరించని దుస్థితి. విశాఖపట్నం నుంచి డిఫెన్స్ హెలికాప్టర్ రప్పించి కాపాడాలని ప్రయత్నించిన రాత్రవడంతో వాళ్ళు కూడా చేతులెత్తేశారు. అప్పటికి 9 గంటలు గడుస్తున్నా ఆ 9 మందిని కాపాడలేకపోతున్నందుకు ప్రభుత్వంతో జనాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో అక్కడికి స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాగా ఆయనకు స్థానికుల నుంచి తీవ్ర నిరసన సెగ ఎదురైంది. జిల్లాల్లో 3 మంత్రులు ఉన్న 9 గంటల పాటు 9 మందిని కాపాడలేకపోతున్నారంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారిని సముదాయించే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీ లేక మంత్రి అక్కడి నుంచి వెనుదిరిగారు. బ్రిడ్జిపై చిక్కుకున్న వారిని ఎలాగైనా కాపాడాలంటూ అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు జారీ చేశారు. అప్పటికి మున్నేరు గర్జిస్తూనే ఉంది. చీకటి పడింది. ఏం చేయాలన్నా చుట్టూ వరద, చింబ చీకటి అడ్డుగా మారాయి. అయినా అక్కడి స్థానికులు మాత్రం వెనుకడుగు వేయలేదు. ఆ 9 మందిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నారు. తమకు తోచినట్టు జేసీబీలు తీసుకొచ్చి వారిని కాపాడాలని ప్లాన్ చేశారు. అయితే అంత భయంకర వరదను ఎదిరించి ప్రమాదమని తెలిసినా అక్కడి వెళ్లి ఆ 9 మందిని కాపాడేందుకు ఎంత గుండె ధైర్యం కావాలి? మరి అలాంటి వ్యక్తి ఎవరు? అంత తెగ ఎవరికి ఉందని మదన పడుతున్న సమయంలో నేనున్నానంటూ ముందుకొచ్చాడు ఓ జేసీబీ డ్రైవర్. పోతే ఒక్కడిని పోతా, వస్తే 10 మందిని 9 మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్. ఇంత చీకట్లో వద్దు, చాలా ప్రమాదం అంటూ అధికారులు వారించినా పోతే ఒక్కడే, వస్తే 10 మందిమి అంటూ హీరో రేంజ్ లో డైలాగ్ వదిలి స్థానికులు ఇచ్చిన ధైర్యంతో ముందుకు కదిలాడు. ఎంతో జాగ్రత్తగా వెళ్లి ఆ 9 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి రియల్ హీరోగా నిలిచాడు. ఎప్పుడు లేనంతగా మున్నేరు వాగు పొంగుతోందని వాళ్ళు వీళ్ళంటే బ్రిడ్జి మీది నుంచి చూసొద్దామని వెళ్లి ప్రాణాలతో బయటపడతారా అన్న పరిస్థితి నుంచి 9 గంటల అనంతరం వాళ్ళంతా సురక్షితంగా బయటికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. ధైర్యంగా వెళ్లి ఆ 9 మంది ప్రాణాలు కాపాడిన జేసీబీ డ్రైవర్ను అందరూ అభినందించారు. ఆ డ్రైవర్ను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు, రవిచంద్ర స్వయంగా కలిసి సన్మానించారు కూడా. ఇదిలా ఉంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగుల వంకల్లో లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన బాధితులను ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ పోలీస్ సిబ్బంది కాపాడుతూనే ఉన్నారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా 2000 మందిని కాపాడినట్టు సమాచారం. ఖమ్మం, కోదాడ, సూర్యాపేట, మహబూబ్ నగర్ నిర్మించిన రెస్క్యూ ఆపరేషన్లో చాలా మందిని రక్షించారు. ఖమ్మంలో ఒక్కరోజే 1000 మందిని రక్షించినట్టు తెలుస్తోంది.